బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు బాల్క సుమన్. లోకసభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చెప్పామా? మాది సెక్యులర్ పార్టీ, కేసీఆర్ సెక్యులర్ నేత అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. కాబట్టి బీజేపీతో పొత్తు వద్దు అని బాల్క సుమన్ అంటున్నారు. కాబట్టి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 39 మంది గెలవంగానే మనోళ్ళు అధికారముతో ఉన్నట్టుగా చాలా రకాలుగా వాళ్ళ బిహేవియర్ మొత్తం ఎలా అంటే వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళ ఫీలింగు కొనసాగించారు. ఇప్పటికీ మేము ఓడిపోలేదన్న ప్రక్షాళనలో వాళ్ళలో ఉన్నది. బాల్క సుమన్ ఈ మధ్యన మొన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించాడు. అసలు ఈ క్రమశిక్షణ లేనివాడు ప్రజల్లో ఎలా కొనసాగుతాడు? అసలు మర్యాద లేకపోతే ఈ ప్రజలకు ఈ రాజకీయం అవసరమా? కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు ఉన్న 17 సీట్లలో మీరు సాధించాలి. ఎంపీ ఎలక్షన్స్కు ఎన్ని సీట్లు రావాలని కోరుతున్నారో. కాబట్టి మీకు ఏ సీటు రాదు, ప్రజలు మీకు వెయ్యరు. మీకు వెయ్యాలనుకుంటే మూడోసారి హ్యాట్రిక్ సాధించేటట్టుగా మిమ్మల్ని గెలిపించే వాళ్ళు ఆ స్థాయికి కోల్పోయినరు. మీకు దుర్మార్గం పరిపాలన, నియంత పాలన మీ కేసీఆర్ ప్రభుత్వంలో మీ షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ పాత తర్వాత కవిత, హరీష్ రావు, మీరు ఈరోజు గువ్వల బాలరాజు, పద్మ దేవేందర్ రెడ్డి, తర్వాత గాదరి కిషోరు, తర్వాత శ్రీనివాస్ యాదవ్, కొంత ఓడిపోయే నాయకులు అందరు కలిసి బీఆర్ఎస్తో మీరు పార్టీ మారుతారనే స్థాయిలో ఆలోచన చేస్తున్నారు ఈరోజు. కాబట్టి మీకు మిగిలేది ఆ నలుగురే బీఆర్ఎస్లో. తిరిగి మీకు మళ్ళా గెలుపు అనేదే లేదు. మీకు ప్రజలు మీకు ఓటు వెయ్యరు అనేది స్పష్టంగా తెలుగు ప్రజలు మొత్తం 2 రాష్ట్రాలలో అందరికీ అర్థమవుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎంపీ ఎలక్షన్స్ మాత్రంలో గెలుపు ఖాయమని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఏ ఒక్క సీటు రాదు. తిరిగి బీజేపీకి 2, 3 వస్తాయి, తిరిగి మొత్తం కాంగ్రెస్కి వస్తాయి. ఈరోజు ప్రజలు కనిపిస్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు అది. తర్వాత నువ్వు చేసే బీజేపీతో పొత్తు లేదన్నప్పుడు వాళ్ళ 8 సీట్లు ఎలా కలుపుకున్నారు? మొన్న వాళ్ళు 8 సీట్లను మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకంటే కవితను అరెస్టు చేయకపోవడానికి కారణము మీరు పోయి వాళ్ళతో లింక్ ఏర్పాటు చేసుకుంటేనే వాళ్ళ 8 సీట్లను మీరు కౌంటింగ్ చేసుకున్నారు.